హలో అండి, ఈరోజైతే నేనైతే ఈ ముల్లంగి ఆకుతోనైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. ముందుగా అయితే ఇందులో శనగపిండిని 2 స్పూన్లు వేసుకొని ఒక గుడ్డుని కొట్టుకొని ఈ ఆకునైతే ఇలా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఈ గుడ్లను అయితే 2 గుడ్లు అయితే తీసుకున్నానండి. ఆ గుడ్లను ఇలా 4 భాగాలుగా చేసి వీటిని అయితే ఇలా కాసేపు నూనెలో ఉంచాలండి. ఉంచిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే దీనిలో వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యేలోగా ఇది అయిపోతుంది. మనం ఈలోగా గార్నిష్ని అయితే తయారు చేసేసుకుందాము. గార్నిష్ని అయితే తయారు చేసుకుందాం. ఈరోజు అయితే సూపర్ గార్నిష్ అయితే తయారు చేస్తున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది గార్నిష్. ఎంత అంటే ఇంకా మాటల్లో చెప్పలేనంత బాగుంటుంది. మీరు కూడా నా గార్నిష్ని చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. వావ్ అయితే కామెంట్ అయితే వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమంటారు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.